అకాల వర్షం రైతులను నిండా ముంచింది. ఓవైపు వేసవి తాపంతో ఉడికిపోతున్న ప్రజల్లో గాలివాన అలజడి రేపింది. ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగులో గాలివాన బీభత్సం సృష్టించింది. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకు ఒరిగాయి. పెద్ద సంఖ్యలో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. జమ్మలమడుగు ట్రాన్స్కో డిఈ పరిధిలో సుమారు 200 స్తంభాలు నేలకు ఒరిగాయి. 30 స్తంభాలు విరిగిపోయాయి. విద్యుత్ సరఫరాలను వెంటనే పునరుద్ధరణ చేయాలని ప్రజలు కోరుతున్నారు. అకాల వర్షం రైతులను నిండా ముంచింది. ఓవైపు వేసవి తాపంతో ఉడికిపోతున్న ప్రజల్లో గాలివాన అలజడి రేపింది. ఉరుములు మెరుపులతో పాటు ఎదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగులో గాలివాన బీభత్సం సృష్టించింది. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకు ఒరిగాయి. పెద్ద సంఖ్యలో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. జమ్మలమడుగు ట్రాన్స్కో డిఈ పరిధిలో సుమారు 200 స్తంభాలు నేలకు ఒరిగాయి. 30 స్తంభాలు విరిగిపోయాయి. విద్యుత్ సరఫరాలను వెంటనే పునరుద్ధరణ చేయాలని ప్రజలు కోరుతున్నారు. అకాల వర్షం రైతులను నిండా ముంచింది. ఓవైపు వేసవి తాపంతో ఉడికిపోతున్న ప్రజల్లో గాలివాన అలజడి రేపింది. ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రసాద్ శర్మ అందిస్తారు. శర్మ, శ్రీజ, కడప జిల్లా జమ్మలమడుగులో నిన్న రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఈ రాత్రి ఈదురుగాలిలో కూడినటువంటి భారీ వర్షం కురవడంతో మొత్తం జమ్మలమడుగు వ్యాప్తంగా అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి, చెట్లు నేలకొరిగాయి. పెద్ద సంఖ్యలో విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. చాలా ప్రాంతాల్లో పూర్తిగా చీకట్లోనే తర్వాత ఉదయం నుంచి సహాయక చర్యలు చేపట్టారు. తర్వాత పెద్ద ఎత్తున ఒకేసారి కొన్ని నిమిషాల పాటులో కురిసినటువంటి ఈదురుగాలులకు తర్వాత వర్షానికి దాదాపు 200 నుంచి 300 పైగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగినట్లు విద్యుత్ శాఖ అధికారులు గుర్తించారు. వీటిని మరమ్మతు చేసి ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నారు. అయితే చాలా ప్రాంతాల్లో ఇప్పటికి కూడా విద్యుత్తును రెస్టోర్ చేయలేదు. దాదాపు 30 స్తంభాలు పూర్తిగా విరిగిపోయి కొన్ని చోట్ల నేలకొరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దారి కట్టంగా చెట్లు పట్టడంతో వాటిని కూడా తొలగించేందుకు మున్సిపల్ అధికారులు కూడా చర్యలు చేపట్టారు. మొత్తానికి జమ్మలమడుగు ప్రాంతంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ శర్మ. అవనిగడ్డ కోడూరు మండలం కుమ్మరిపాలెంలో విషాదం నెలకొంది. బైక్ పై వస్తుండగా తాటి చెట్టు పడి 2 మృతి చెందారు. మృతులు గరికపాటి మనోహర్ బాబు, చూటూరు శివరామకృష్ణగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ అకాల వర్షం రైతులను నిండా ముంచింది. వర్షం కారణంగా ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు అన్నదాతలు తిప్పలు పట్టారు. ఇప్పటి వరకు 6 లారీల ధాన్యాన్ని మాత్రమే తరలించారని ఆరోపించారు. వర్షాలు ప్రారంభం కాకముందే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు ఒక 5-6 లారీలు మాత్రమే ఇక్కడ నుండి లేపిండ్రు. మళ్ళీ నెల రోజుల నుండి ఎర్ర టెండల రైతులు చాలా దారుణంగా అవస్థలు పడుతున్నారు. ఒక్కొక్కరు ఎండకు ఇబ్బంది పడి ఆసుపత్రులు బాలవుతారు. మరి ఖచ్చితంగా తొందరగా లేపాలని చెప్పి అధికారులకు విన్నవిస్తున్నాము. అదేవిధంగా ఒక వర్షం గిట్ట పడేంటే మాకు రోడ్డు కరెక్ట్ లేదు. అసలే గెరె నుండి ఇక్కడ వరకు రోడ్డు తీవ్రమైన గుంతలు ఉన్నాయి కాబట్టి తొందరగా లేపాలని కోరుతున్నాము. మరి ఇన్ని రోజులేమో అక్కడ మిల్లర్ దించుకుంటలేదని చెప్పిండ్రు, ఇప్పుడేమో రోడ్డు మంచిగా లేదని చెప్పిండ్రు. రకరకాలుగా ప్రాబ్లమ్స్ చెప్తాండ్రు. మరి ఒకవేళ కటింగ్ అయినా పర్వాలేదు. నిన్నటి మాకు వచ్చిన వార్త ఏంటంటే కొంత కటింగ్ చేసుకుంటే తొందరగా లేపుతామని అన్నారు. అట్లయినా పర్లేదని చెప్పి క్వింటాల్కు 2.5 కిలోలతో కటింగ్ కూడా మేము ఒప్పుకున్నాము. జేసీ కలెక్టర్ గారు వచ్చి తొందరగా లారీలు పంపిస్తాం, మీ వారం రోజులలో మీ వడ్లు ఇక్కడికి వెళ్ళి మిల్లర్లకు తరలించే ప్రయత్నం చేస్తామని జేసీ గారే మాకు మాట ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు జేసీ వచ్చిన కానీ ఒక 2 లారీలు మాత్రమే వచ్చినాయి. మళ్ళీ తర్వాత నిన్న వార్త ఏంటిదంటే ఫస్ట్ లారీలేమో ఒక కిలో కూడా కటింగ్ కాకుండా మళ్ళీ నిన్నటి నుండి 2.5 కిలోలు కటింగ్ అయితేనే మిల్లర్లు తీసుకుంటామని మేము సొసైటీ వాళ్ళకి ఫోన్ చేస్తే 2.5 కిలోలు అయితే తీసుకుంటారు, లేకుండా లేదంటే రైతులందరం కలిసి మేము సరే 2.5 కిలోలు అయినా పర్లేదు, ఎందుకంటే వర్షం పడితే మా రోడ్డు మంచిగా లేదు కాబట్టి ఇబ్బంది అవుతుంది మాకు. మళ్ళీ లారీలు లేకుంటే మేము ఒక 10 కిలోమీటర్ మళ్ళీ దీన్ని షిఫ్ట్ చేయాల్సి వస్తుంది.
అని మేము అందరం రైతులందరం కలిసి 2-4 కిలోలకు కూడా మేము కటింగ్ కూడా ఒప్పుకోవడం జరిగింది. అయినా కూడా ఈ రోజు ఒక్క లారీ కూడా రాలేదు. మా పరిస్థితి దారుణం ఉంది. ఎందుకంటే వర్షం పడితే మా పరిస్థితి ఘోరం అవుతుంది. లారీలు రావు, ఘోరం ఉంటుంది పరిస్థితి.